యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎలక్షన్ ప్రిపరేషన్ అంతా చేశాము. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్స్ని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో. సో దిస్ విల్ బి ఫస్ట్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ఫోర్స్. మనకి షెడ్యూల్లో చూసుకుంటే మనది ఫేజ్ 4 ఎలక్షను. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వరకు ఏవైతే నోట్ చేసుకోవాలో అందరూ కూడా 16 మార్చ్ జనరల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్. సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ మనకి ఎలక్షన్కి వరకు 18 ఏప్రిల్ ఉంటుంది. గెజెట్ నోటిఫికేషన్లోనే నామినేషన్స్ యాక్సెప్టెన్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే సంబంధించుకుని. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ మనకి 25 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రూటనీ ఆఫ్ నామినేషన్స్ 26 ఏప్రిల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29 ఏప్రిల్ మనకు సంబంధించి వరకు. మనకి కంబైన్డ్ ఎలక్షన్ కాబట్టి బోత్ ఫర్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ 13 మే 2024 ఈజ్ ద డేట్ ఆఫ్ పోల్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ. మనకి దేశం మొత్తం కూడా మనకి కౌంటింగ్ వరకు 4th జూన్ వరకు మనకు ఆ రోజు మన కౌంటింగ్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం మనకున్న డేటా పరంగా వాట్ ఇస్ ద షెడ్యూల్, ఏ విధంగా మనకి యాక్టివిటీ ఎలా ఉంటుందనేది మనకు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఒక బేసిక్ డేటా మన జిల్లా వరకు బేసిక్ డేటా ఏమేమి ఇప్పటివరకు ఉన్నాయని దాంట్లో కొంచెం రీడౌట్ చేస్తాను. నా తర్వాత ఎస్పీ గారు కూడా కొన్ని అంశాలు చెప్తారు. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇప్పటి నుంచి ఏమేమి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందని కూడా ఐ విల్ బ్రీఫ్లీ టెల్. మనకి వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి వరకుని మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ మనకి ఫుల్గా ఉంటాయి. 2 మండలాలు ఆఫ్ రాజంపేట మండల్, సిద్ధౌట్ అండ్ ఒంటిమిట్ట కూడా మన పరిధిలోనే వస్తుంది. ఓన్లీ టిల్ ఎలక్షన్ స్టాఫ్ అప్పచెప్పినంత వరకు మనం ఇస్తాము. మొత్తం పోల్ ప్రక్రియ అంతా కూడా ఆర్డీఓ రాజంపేట పరిధిలోనే ఎలక్షన్ జరుగుతుంది. ఈ 2 మండలాల వరకు కూడా ఇనీషియల్ ఈవీఎంస్ కానీ ఫస్ట్ ర్యాండమైజేషన్ స్టాఫ్ వరకు మటుకే కడప జిల్లా నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అంశాలన్నీ కూడా ఈ 2 మండలాలకు సంబంధించి వరకు ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి వరకు ఆర్డీఓ రాజంపేట చేతుల జరుగుతుంది. మనకు ఒకటి కంప్లీట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. మనకి టోటల్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ మనకి 22,47,356. యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి సంబంధించుకుని టోటల్ ఓటర్స్ మనకి 16,22,416 మంది. కంప్లీట్ మేలు ఫీమేలు థర్డ్ జెండర్ కలిపి టోటల్గా మనకి 16,22,416 యాజ్ ఆన్ డేట్. దీంట్లో 18-19 సంవత్సరాలకు సంబంధించిన న్యూ ఓటర్స్ వరకు సుమారు 39,875 వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు. పీడబ్ల్యూడీ ఓటర్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 18,440 వరకు పీడబ్ల్యూడీ ఓటర్సు. ఓటర్స్ అబోవ్ 85 సంవత్సరాలు అండ్ అబోవ్ 7,395 వరకు 85 ఇయర్స్ అండ్ అబోవ్ మనకి ఓటర్స్ ఉన్నారు. మనకి గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల్లో 2014 ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ 77.56, 2019 వరకు వచ్చేటప్పటికి 78.83. దిస్ ఈజ్ ద బేసిక్ డేటా, డెమోగ్రఫిక్ డేటా పరంగా చూసుకోవాలా. ఈసారి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే కొత్తగా చేంజ్ చేసిన నియమావళి ప్రకారంగా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ పీడబ్ల్యూడీ ఓటర్స్కి ముందు 80 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 85 సంవత్సరాలు పైబడిన వారికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ మేము జనరల్ ఫామ్ ఆప్షన్కి ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంతకు ఎవరైతే ఏబుల్డ్ బాడీ ఉన్నారో, బెడ్ రిడన్ లేకుండా ఎవరు వాళ్ళ పనులు చేసుకున్నారో వాళ్ళ వరకు పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటు వేయడం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరికైతే బెడ్ రిడన్ ఉండి కొంచెము వయసు రీత్యా 90 సంవత్సరాలు కానీ ఇంకా ఎక్కువ ఉండి 85 పైన ఇంకా నడవలేక ఇబ్బందులు ఉన్న వరకు దిస్ ద ఫెసిలిటీ విచ్ వీ హ్యావ్ టు డూ ఎస్ హోమ్ ఓటింగ్ పరంగా ఉంటుంది. ఆ నెంబర్స్ కూడా మనకి 85 సంవత్సరాలు పైబడిన ఎంతమంది ఉన్నారు, పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారని ఇప్పటికే మీ అందరికీ తెలియజేయడం జరిగింది.